ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన ఛానల్లో ఈ 2026 సంవత్సరం ఆగస్టు 17 సోమవారం శ్రావణ మాసంలో నాగుల పంచం పండుగ రోజు పుట్ట దగ్గరికి తీసుకువెళ్లాల్సిన పూజా సామాగ్రి ఏమిటో, పుట్ట దగ్గరికి వెళ్ళలేని వారు ఇంట్లో పూజ ఎలా చేయాలో, పుట్ట దగ్గర పాలు పోయవలసిన పూజా సమయాలు ఏమిటో, నాగదోషం కుజదోషం సంతానం లేని వాళ్ళు ఈరోజు ఏం చేయాలి అన్న విషయాల గురించిన పూర్తి వివరాలు ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. వీడియోలోకి వెళ్లే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ అండి. ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేశారంటే నేను పెట్టే ప్రతి వీడియో మీ నోటిఫికేషన్ ద్వారా మొదటగా చూసేయవచ్చు. నాగుల పంచమి రోజు నాగదేవతలను పూజించడం ద్వారా సర్పదోషాలు సర్పభయాలు తొలగిపోతాయని నమ్మకం. సర్పాలను పూజించడం వల్ల సర్పభయాలు తొలగుతాయని, కుటుంబ శ్రేయస్సు సంతాన భాగ్యం కలుగుతాయని విశ్వసిస్తారు. సంతానం లేని వారు నాగదేవతలను పూజించడం వల్ల సంతాన సాఫల్యం కలుగుతుందని మన పురాణాలు చెప్తున్నాయి. ఈ 2026 సంవత్సరం శ్రావణ మాసంలో శ్రావణ శుద్ధ పంచమి తిథి అనేది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉందో ఇప్పుడు తెలుసుకుందాం. స్వస్తి శ్రీ చాంద్రమానేన శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణ మాసంలో శుద్ధ పంచమి తిథి అనేది ఆగస్టు 16 ఆదివారం రాత్రి 7:15 ప్రారంభమై ఆగస్టు 17 సోమవారం రాత్రి 7:12 వరకు ఉందండి. అలాగే పుట్ట దగ్గరికి వెళ్ళి పాలు పోయవలసిన శుభ సమయాలు, ఇంట్లో పూజ చేసుకునే శుభ సమయాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. పూజకు అత్యంత శుభ సమయం అనేది ఉదయం 5:51 నుండి 8:29 వరకు ఉందండి. ఇది వీలు కాని వారు ఉదయం 9:19 నుండి 10:55 వరకు ఉంది. తర్వాత మధ్యాహ్నం 12:05 నుండి 12:56 వరకు అభిజిత్ ముహూర్తం అనేది ఉన్నదండి. అలాగే మధ్యాహ్నం 2:06 నుండి 3:42 వరకు. అలాగే సాయంత్రం పూజా సమయాలు అనేవి సాయంత్రం 5:18 నుండి 6:54 వరకు కూడా శుభ సమయాలు ఉన్నాయండి. దేవాలయానికి వెళ్ళి పుట్టలో పాలు పోయాలి అని అనుకునేవారు సిద్ధం చేసుకోవాల్సిన పూజా సామాగ్రి అనేవి ముందుగా ఆవు పాలు, అరటిపళ్ళు, కొబ్బరికాయ, పువ్వులు, ధూపం, దీపం, అగరబత్తులు, వీటితో పాటు అక్షింతలు, ప్రసాదంగా సమర్పించేందుకు చలిమిడి, చిమ్మిలి లాంటివి అంటే నువ్వులతో చేస్తారు కదా, వాటిని కూడా పూజకు సిద్ధం చేసుకోవాలండి. కోడిగుడ్లను సమర్పించాలనుకునేవారు గుడ్లను కూడా తీసుకెళ్ళాలి. పాలు అనేవి ఆవు పాలు మాత్రమే తీసుకెళ్ళాలి. ఒకవేళ అందరికీ పుట్ట దగ్గరికి వెళ్ళి పాలు పోసే వీలు లేనివారు ఇంట్లోనే నాగప్రతిమ ఉన్నా కానీ దానికి అభిషేకం చేసుకోవచ్చండి. లేదంటే మెడలో పాముతో ఉన్న శివపటానికి కూడా పూజ అనేది చేసుకోవచ్చండి. ఈరోజు సంతానం లేని వారు పుట్ట దగ్గర పూజ పూర్తయి పాలు పోసిన తర్వాత పుట్టమన్ను తీసుకొని కడుపుపై బొట్టు పెట్టుకుంటే సంతాన భాగ్యం కలుగుతుందని నమ్మకం. అలాగే నాగదోషం కుజదోషం ఉన్నవారు తప్పకుండా నుదుటిపై పుట్టమన్ను బొట్టుగా పెట్టుకుంటే మంచిదని పెద్దలు చెప్తున్నారు. ఇంతే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా సందేహం ఉంటే నా కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి.